చందమామ కథ. చెరపుకురా చెడేవు. ఒకనొక రాజ్యంలో పేద దంపతులు ఉండేవారు. వారికి లేక లేక ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుర్రవాడికి 20వ ఏట రాజకుమార్తో పెళ్లి అవుతుందని వాడి జాతకంలో ఉన్నట్టుగా ఒక పుకారు పుట్టింది. ఆ పుకారు ఆ నోట ఈ నోట అల్లుకొని మెల్లగా రాజుగారి చెవిని కూడా పడింది. ఈ వార్త విన్న వెంటనే రాజు తన మంత్రిని ఆ పేద దంపతుల వద్దకు పంపి ఎలా అయినా ఆ కుర్రవాడిని తీసుకురమ్మన్నాడు. మంత్రి వెళ్లి ఆ దంపతులకు 1000 వరహాలిచ్చి పిల్లవాడిని తీసుకుని వచ్చాడు. పిల్లవాడిని వెంటనే ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలిపెట్టించేశాడు రాజు. ఇక పీడ వదిలింది. నా కుమార్తెకి పేదవాడినిచ్చి పెళ్లి చేయవలసిన కర్మ తప్పింది అని తృప్తి పడ్డాడు. నీటిపైన వదిలిన కుర్రాడు మళ్లీ బతికేదేంటి అని రాజు ఉద్దేశం. అయితే పిల్లవాడున్న ఆ పెట్టి పోయి ఆనకట్ట దగ్గర తేలి రాజుగారి నౌకరుల్లో ఒకడికి దొరికింది. పిల్లా పాప లేని ఆ నౌకరు ఆ పిల్లవాడికి అదృష్ట దీపుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఇలా ఇంచుమించు 20 ఏళ్లు గడిచిపోయినాయి. ఒక రోజున రాజు ఏదో పని మీద ఆనకట్ట వద్దకు వచ్చి నౌకర్ని పలకరిస్తూ అతని పక్కనున్న అదృష్ట దీపుణ్ణి ఈ కుర్రవాడు ఎవరు అని ప్రశ్నించాడు. నౌకరు వీడు నా కొడుకే అని అంటూ అదృష్ట దీపుడు 20 ఏళ్ల కిందట తనకు పెట్టిలో దొరకటము, తను పెంచటము అన్నీ చెప్పాడు. అది విన్న రాజుకు 20 ఏళ్ల క్రితం తాను నీటిలో వదిలిపెట్టించిన కుర్రవాడు ఈ యువకుడే అని రాజుకు అర్థమైంది. ఏమోయ్, నీ కొడుకు చాలా చురుకైన వాడిగా కనపడుతున్నాడు. కోటలో రాణిగారికి వెంటనే ఒక ఉత్తరం పంపించాలి. మీ వాడి తెలివితేటలు చూద్దాం, ఒక్కసారి పోయి రమ్మను అనేసరికి తన కొడుకును రాజుగారు ఇంతగా మెచ్చుకుంటున్నారు కదా అని నౌకరు పొంగిపోయి సరే అన్నాడు. అదృష్టదీపుడు రాజు ఇచ్చిన లేఖ పుచ్చుకుని బయలుదేరి చీకటి పడే వేళకు ఒక అరణ్యంలోకి ప్రవేశించాడు. అల్లంత దూరాన మిణుకుమంటూ చిన్న వెలుగు కనిపించింది. అదృష్టదీపుడు మెల్లగా అక్కడకు పోయాడు. అది ఒక చిన్న కుటీరం. అక్కడ ఒక అవ్వ చలి కాచుకుంటున్నది. ఈ కుర్రవాణ్ణి చూసి ఆమె కుశల ప్రశ్నలు వేయగా అతను తన వృత్తాంతం అంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. అదంతా విని అవ్వ, అయ్యో, ఇది దొంగలకు చెందిన కుటీరం. దారి తప్పి వచ్చి దొంగల దగ్గరకు వచ్చావే, వాళ్ళకంట పడ్డావా, నిన్ను ప్రాణాలతో పోనివ్వరు అన్నది. అందుకు కుర్రవాడు, అవ్వా, నాకేం భయం లేదు, నన్ను దేవుడే రక్షిస్తాడు అని నిబ్బరంగా అంటూ అలసటగా ఉండడం చేత అక్కడనే నిద్రించాడు. కొంచెం సేపటికల్లా దొంగల గుంపు వచ్చేసింది. ఈ కుర్రవాడు ఎవడంటూ వాళ్ళు కాపలా కాసి అమ్మను గద్దించేసరికి ఆమె అదృష్ట దీపుని స్థితిగతులు వారి మనస్సు కలిగేటట్టు చెప్పింది. ఆ దొంగలు ఎంత దుష్టులైనప్పటికీ ఆ కుర్రవాడి ముఖం చూడగానే జాలిపడి అతను పట్టుకెళ్తున్న ఆ లేఖ ఏమై ఉంటుందా అని విప్పి చూశారు. ఈ ఉత్తరం తెచ్చిన కుర్రవాడిని చంపివేయవలెను అని అందులో రాసి ఉంది. దొంగల నాయకుడు ఆ లేఖను చించేసి, నేను వచ్చేలోగా ఈ ఉత్తరం తెచ్చిన పిల్లవాడిని మన అమ్మాయికిచ్చి పెళ్లి చేయవలెను అని రాజు రాసినట్టే మరొక లేఖ రాసి దాన్ని అదృష్టదీపుడు జేబులో ఉంచారు. తర్వాత అదృష్టదీపుడు నిద్రలేచి బయలుదేరి రాజుగారి కోటకు చేరుకున్నాడు. రాజకుమారు కూడా ఇతన్ని పెళ్లాడడానికి ఇష్టపడింది. రాజు ఉత్తరం ప్రకారం వెంటనే అదృష్టదీపుడికి రాజకుమార్నిచ్చి అతి వైభవంగా వివాహం జరిపించేశారు. కొన్నాళ్లకు రాజు ఇంటికి తిరిగి వచ్చాడు. అదృష్టదీపుడు చంపబడ్డానికి బదులు తన ఇంటి అల్లుడే కూర్చున్నందుకు చాలా విచారించాడు. అయినప్పటికీ తన ఇష్టానికి వ్యతిరేకంగా ఇలా జరిగినందుకు ఏ పాపము ఎరుగని అదృష్టదీపుని పైన రాజుకి కసి తీరలేదు. అందుచేత ఏదో వంకతో అతనిని తిప్పలు పెట్టి బాధించడానికి ఆయన నిశ్చయించుకున్నాడు. ఒక రోజున రాజు అదృష్టదీపుని పిలిచి, అబ్బాయ్, నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి. ఈ పని నీ వల్ల తప్ప ఇతరుల వల్ల కాదని నాకు తెలుసు. ఇక్కడకు తిన్నగా తూర్పు దిశన ఒక అరణ్యంలో ఒక పాతాళ గృహం కనిపిస్తుంది. అందులో ఒక రాక్షసుడున్నాడు. అతని తలలో ఉండే బంగారు వెంట్రుకల్లో 3 వెంట్రుకలు తెచ్చి పెట్టాలి అన్నాడు. సహజంగా ధైర్య సాహసాలు గల అదృష్టదీపుడు, ఓ అలాగే పట్టుకొస్తాను, ఇది నాకు ఒక పెద్ద పనే అని బయలుదేరాడు. అదృష్టదీపుడు ప్రయాణమై వెళ్ళగా మధ్యదారిలో ఒక పట్టణం తగిలింది. ఆ పట్టణపు నడిబజారులో ఒక బావి దగ్గర కాపలా కాస్తున్న ఒక అతను అదృష్టదీపుడిని చూసి, అబ్బాయ్, ఈ బావిలో ఎప్పుడు సారాయి ఊరుతుండేది, ఇప్పుడు ఎందుచేతనో
ఇందులో నీరైనా ఊరడం లేదు. దీనికి కారణం నీకు తెలుసా అని అడిగాడు. అందుకు బదులుగా అదృష్టదీపుడు, ఈ పాటి సంగతి నాకు తెలియకపోవడం ఏమిటి? నేనిప్పుడు చాలా అవసర కార్యం మీద వెళ్తున్నాను. తిరిగి వచ్చేటప్పుడు నీ ప్రశ్నకు జవాబు చెప్పిపోతాలే అని అంటూ తన దారిని తాను సాగిపోయాడు. మరికొంత దూరం వెళ్లేసరికి ఇంకొక పట్టణం తగిలింది. ఈ పట్టణంలో ఒకతను ఒక చెట్టుని కాపలాగాస్తున్నాడు. అతను అదృష్టదీపుడిని చూసి, అబ్బాయ్, ఈ చెట్టున ఎప్పుడు బంగారు పళ్ళు కాసేవి, ఇప్పుడు పళ్ళు లేవు సరికదా, ఆకులు కూడా రాలిపోయినాయి. దీనికి కారణం ఏమిటి అని అడిగాడు. దానికి కూడా జవాబు మళ్ళీ వచ్చేటప్పుడు చెప్తానన్నాడు అదృష్టదీపుడు. ఇంకా పోగా పోగా ఒక నది అడ్డం వచ్చింది. అక్కడి పల్లెవాడు అదృష్టదీపుడిని చూసి, అబ్బాయి, నేను ఎల్లకాలము ఇక్కడ ఉండిపోవలసిందేనా, నాకు విడుదల లేదా అని అడిగాడు. దానికి కూడా వచ్చేటప్పుడు జవాబు చెబుతా అన్నాడు అదృష్టదీపుడు. నది దాటి అవతల ఒడ్డుకు చేరుకోగానే అదృష్టదీపుడికి రాక్షసుడి పాతాళ గృహం కనిపించింది. అప్పుడు రాక్షసుడు ఇంట్లో లేడు, కాని ఇల్లు కాపలాగాసే పెద్దమ్మ మాత్రం ఉంది. అదృష్టదీపుడు తను వచ్చిన పని అంతా వివరించి చెప్పేసరికి ఆమె, నాయనా, నీవు తలపెట్టింది చాలా ప్రమాదకరమైన పని. అయినా నువ్వు అదృష్టవంతుల్లా కనిపిస్తున్నావు కనుక నా శాయశక్తులో నీకు సాయం చేస్తాను. ఎలాగో అలాగా యుక్తి చేసి రాక్షసుడిని నిద్రపుచ్చుతాను. నిద్దట్లో నీ కోసం అతని తలలోంచి బంగారు వెంట్రుకలు 3 లాగుతాను. అదే సమయంలో నీ 3 ప్రశ్నలకు అతని చేత జవాబులు చెప్పిస్తాను. అప్పుడు నువ్వు తలుపు చాటు నక్కి అతను చెప్పిన సమాధానాలు జాగ్రత్తగా వింటూ ఉండాలి అని సలహా చెప్పింది. ఇంతలో రాక్షసుడు వచ్చాడు. పెద్దమ్మ వాడికి తిండి పెట్టి నిద్రపుచ్చింది. కొంతసేపు అయినాక సమయం చూసి పెద్దమ్మ రాక్షసుడి వెంట్రుక ఒక్కటి లాగింది. వాడు లేచి, ఏమిటది అని అరిచాడు. ఏమీ లేదు, కలలో నీ జుట్టు పీకాను అంది పెద్దమ్మ. ఏమని కలగన్నావు అని అడిగాడు రాక్షసుడు. ఫలానా పట్టణపు నడిబజారు బావిలో ఎప్పుడూ సారాయి ఊరేది, ఇప్పుడెందుచేత ఎండిపోయింది అని అడిగింది పెద్దమ్మ. ఓస్, ఇదేనా ఇంతా చేసి నీ కల? ఆ బావిలో రాతి కింద ఒక గోదురు కప్ప నివాసం ఏర్పరచుకుంది. దాన్ని చంపివేసినట్టయితే మామూలుగా సారాయి ఊరుతుంది అని చెప్పి రాక్షసుడు మళ్లీ నిద్రపోసాగాడు. తర్వాత పెద్దమ్మ రెండో వెంట్రుక లాగింది. రాక్షసుడు కోపంతో గర్జించేసరికి, నాయనా, కోప్పడకు, కలగన్నాను. ఫలానా దేశంలో బంగారు పండ్లు కాసే చెట్టుకి ఇప్పుడు ఆకులు కూడా లేకుండా పోయినాయి, ఎందుచేత అని అడిగింది. అందుకు వాడు, ఒక చుంచెలుక దాని వేళ్లను కొరికేస్తున్నది, ఆ ఎలుకను చంపితే మామూలుగా చెట్టు కాస్తుంది అని చెప్పి మళ్లీ గుర్రు పెట్టి నిద్రపోయాడు. ఏమైనా సరేనని ధైర్యం చేసి పెద్దమ్మ మూడోసారి మళ్లీ మరొక వెంట్రుక లాగింది. ఈసారి రాక్షసుడు గావు కేక పెట్టి పెద్దమ్మను చావగొట్టడానికి సిద్ధమైనాడు. చెడ్డకల వస్తే ఏం చేయమంటావు నాయనా అంటూ వాణ్ణి శాంతపరిచి మళ్లీ తనకు కల వచ్చినట్టు, ఫలానా పట్టణంలో పల్లెవాడు ఎంతకాలం నుంచో పడవ నడుపుతున్నాడు, వాడికి విడుదల లేదా అని అడిగేసరికి, విడుదల లేకేమి, వాడి పడవలో నది దాటడానికి ఎవడు ముందుకు వస్తాడో వాడి చేతికి తెడ్డిస్తే సరి, ఆ వచ్చిన వాడే పల్లెవాడవుతాడు అని చెప్పి మళ్లీ నిద్రపోయాడు. అదృష్టదీపుడు రాక్షసుడు చెప్పిన 3 సమాధానాలు జ్ఞాపకం పెట్టుకుని పెద్దమ్మ ఇచ్చిన 3 బంగారు వెంట్రుకలు తీసుకుని ఇంటి ముఖం పట్టాడు. మొదట అదృష్టదీపుడు నది వద్దకు వచ్చి పల్లెవాడికి సమాధానం చెప్పేసరికి వాడు చాలా మెచ్చుకొని అతనిని నది దాటించి 2 గోతాల నిండా బంగారం ఇచ్చాడు. ఆ తర్వాత రెండో వాడు కూడా అతను చెప్పిన జవాబుకి ఎంతో సంతోషించి 2 గోతాల బంగారం ఇచ్చాడు. చివరికి మొదటి కాపలావాడి వద్దకొచ్చి సారాయి ఊరే ఉపాయం వెల్లడించగా వాడు పొంగిపోయి 2 గోతాల బంగారం ఇచ్చి పంపాడు. అదృష్టదీపుడు కోట చేరుకొని బంగారు వెంట్రుకలు 3 రాజుకిచ్చాడు. రాజు సంతోషించాడు. కాని దురాశ కలగడం చేత ఇంత బంగారం ఎలా సంపాదించగలిగావు అని అడిగాడు. దానికి అదృష్టదీపుడు, రాజా, రాక్షసుని పాతాళ గృహానికి పోయే దారిలో ఒక మహిమగల నది ఉన్నది. ఆ నది ఒడ్డున ఉండే ఇసుకంతా బంగారమే. ఆ నది దాటించే పల్లెవాడు ఒకడున్నాడు. వాడి సహాయంతో నది దాటి మనం పట్టుకెళ్లిన గోతాలన్నీ ఇష్టం వచ్చినట్టుగా బంగారంతో నింపుకోవచ్చు అని చెప్పాడు. రాజు కష్టపడి ఆ నది ఒడ్డుకు చేరుకొని నది దాటించమని పల్లెవాడిని కోరాడు. అయితే పల్లెవాడు ఒడ్డు దాటక ముందే తెడ్డు రాజు చేతికిచ్చి తాను గభీమని నదిలో దూకి పారిపోయాడు. ఈ విధంగా తాను చేసిన పాపాలకు ఫలితంగా రాజే పల్లెవాడయ్యాడు. అక్కడ అదృష్టదీపుడు రాజకుమారితో హాయిగా ఉంటున్నాడు.